ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ అండి, నేను మీ కీర్తి. ఈ మధ్యకాలంలో ప్రకృతికి సంబంధించిన అనేక వింతలు విశేషాలు మనం చూస్తున్నాం. లాస్ట్ టైం గ్రహణం వచ్చిన టైంకి మీకు గుర్తుందా, సముద్ర భూగర్భంలో నుంచి వింతైన జీవులన్నీ బయటకు వచ్చేస్తున్నాయని, ముఖ్యంగా లక్షల వేల సంఖ్యలో చేపలు, టార్టాయిస్ లాంటివన్నీ కూడా ఒడ్డుకు వచ్చేస్తున్నాయని, కింద ఏదో ఒక కెలామిటీస్ ఏర్పడుతుంది, ఆ డిస్టర్బెన్సెస్ వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పి. అలాగే ఇక రీసెంట్గా నిన్ననే నేను ఈ వీడియో చేపిస్తున్నప్పటికీ నిన్న టైంకే మనం మరొక చంద్రగ్రహణం అయితే చూసాము. బ్లడ్ మూన్గా చెప్పారు, చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపించింది. ఆ తర్వాత గ్రహణానికి ముందు తర్వాత కూడా ప్రకృతి వైపరీత్యాలు మనం విపరీతంగా చూస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. రీసెంట్గా ఇలాంటి వింతే ఒకటి గోదావరి నదిలో చోటు చేసుకుందండి. ఎస్, మనిషి దంతాలతో పోలిన చాప ఒకటి బయటపడింది. మీరు విజువల్లో కూడా చూడవచ్చు. అయితే ఇది ఎక్కడ అనుకుంటున్నారా? నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామం గోండ్ల సంతోష్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళగా చేపల వ్యాపారం చేస్తున్నాడు. నదికి వెళ్ళి చేపలు పట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ వంశపార్యపరంగా ఇది వస్తూ ఉందంట. అయితే మొట్టమొదటిసారిగా సుమారుగా 1 కిలో బావు బరువు ఉందంట అండి ఆ చేప. ఓపెన్ చేసి చూస్తే మీరు విజువల్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. మనిషి దంతాలు, టీత్ ఎట్లాగైతే ఉంటాయో ఆ చేపకు కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి. అయితే తర్వాత ఆరా తీసి గ్రామంలో అందరికీ చెప్తే కనుక అవునవును మొన్న మాకు కూడా ఇలాగే జరిగింది అని చెప్పేసి ఈ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది. సో ఇది గ్రహణం ప్రభావమా కాదన్న విషయాలు పక్కన పెడితే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లేదంటే ఇలాంటి వింతలు విశేషాలు అఫ్కోర్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆల్రెడీ అన్ని చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వింత అయితే మనం చూస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్లే తీసుకోవాల్సి వస్తే క్లౌడ్ బస్ట్. ఇప్పుడు ఇదిగోండి మనిషి దంతాలతో పోలిన చేప. ఇంకా ఇలాంటి వింతలు విశేషాలు ఎన్ని చూడాలో వేచి చూడాల్సిందే.